మంచి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. తెలిసి తెలియక తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. తను ప్రేమించే వారిని శిక్షిస్తాడని సరిచేస్తాడని రాయబడింది. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఎన్ని మార్లు గద్దించినా లోబడలేదు అనుకోండి, వదిలేస్తాడు దేవుడు. చూద్దాం సామెత 3వ అధ్యాయం 12-13 వచనాలు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అవును, ఆయన ప్రేమించే వారిని ఏం చేస్తాడట? గద్దించును, గద్దిస్తాడు. దేవుడు ఎక్కడైనా బైబిల్లో గద్దించాడా? సౌలు రాజుని గద్దించాడు. ఒకసారి గద్దిస్తే విన్నాడు అతను? వినలా. రెండోసారి గద్దించినప్పుడు విన్నాడా? మూడోసారి గద్దించినప్పుడు వినలా. లాస్ట్కి ఏమయ్యాడు? నష్టపోయాడు. దేవుని గద్దింపును తిరస్కరించుకోమని ఉంది. మీరు ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి, 3వ అధ్యాయం 12-13. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. చూడండి 12వ వచనాన్ని, 11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఆయన గద్దిస్తే విసిగిపోవద్దు. నాన్న గద్దిస్తే ఏం చేయొద్దు? ఫాదర్ ఎప్పుడు కూడా మేలు కోసమే గద్దిస్తాడు, అవునా? తల్లి అయినా తండ్రి అయినా మేలు కొరకు గద్దిస్తారు. విసిగిపోతారు కొంతమంది దేవుడు గద్దిస్తుంటే. కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు, వాక్యాన్ని అర్థం చేసుకోరు, దేవుని గద్దింపులు వినరు. నాకు తెలిసిన ఒక యవన సేవకుడు అందరిని తిడుతున్నాడు. సేవకులందరినీ పట్టుకుని వీడేది నీతిమంతుడు అయిపోయినట్టు అందరి సేవకులు తప్పులు కనబడతాయి వానికి. వాళ్ళ చర్చిలో ఒక పక్కన పావురం బొమ్మలాగా ఉంది, పరిశుద్ధాత్మ గురించి రాశారు అక్కడ, పావురం వస్తున్నట్టు. ఆ పావురం అన్నది పెట్టినందుకు ఆ సేవకుడిని, సంఘాన్ని దూషించడం ప్రారంభించాడు. అప్పుడు నా సేవ ప్రారంభంలో నేను అతన్ని అడిగాను, ఎందుకు అలా దూషిస్తున్నావు అంటే, ఏ రూపం పెట్టకూడదని బైబిల్లో ఉంది కదా, ఆకాశమందున్న పక్షుల రూపం కానీ, భూజంతువుల రూపం కానీ, సముద్రంలో ఉన్న చేపల రూపం కానీ పెట్టొద్దని ఉంది కదా, ఈయన పెట్టాడు ఈ సేవకుడు అని చెప్పి దూషిస్తున్నాడు ఆ సేవకుడిని. నేను చెప్పాను, సరే నువ్వు దూషిస్తున్నావు కదా, ఆకాశమందున్న పక్షులను పూజించొద్దన్నాడు దేవుడు, అలాగే భూజంతువులను పూజించొద్దన్నాడు. ఆ పావురం పూజించమన్నాడు ఈ సేవకుడు, చెప్పలేదే. ఫ్లెక్స్ బోర్డు మీద అది అక్కడ ఆ రోజుల్లో రాశారు, ఏంటి మన పెయింట్ వేశారు, ఇది మన ఇది బ్యానర్స్, మీకు గుర్తున్నాయా? ఫ్లెక్స్ రాకముందు ఏముండేది? బ్యానర్స్ ఉండేవి, పెయింట్ వేసి పావురంలాగా వేశాడు. బ్యానర్ పెట్టాడు, వాక్యం రాశాడు. దాన్ని నువ్వు ఎందుకు తప్పు పట్టాలి? వాళ్ళందరూ మీరు ఎందుకు దూషిస్తున్నావు? నువ్వు సేవకుడు కదా, ఈ దూషణ అలవాటు నీకు ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా అందరిలో తప్పులు చూస్తావు. మోరిస్ సిరిలో గారిని దైవజనుడు ఇతర దేశం నుండి వచ్చాడు, ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మతో బలంగా మాట్లాడుతున్న దైవసేవకుడు. ఆయన షూ వేసుకుని కనబడ్డాడు ఎక్కడ? స్టేజ్ పైన. మరి ఫారినర్స్ అందరూ ఏం చేస్తుంటారు? ఇక్కడ వాళ్ళు ఎక్కిన దగ్గర నీట్గా ఉంటుంది, దిగిన దగ్గర నీట్గా ఉంటుంది, కారులో నీట్గా ఉంటుంది. మన బెడ్రూమ్ కన్నా వాళ్ళు రోడ్లే ఏం చేస్తారు? నీట్గా పెట్టుకుంటారు. వాళ్ళకి అది వచ్చేసింది, అది అలవాటు చేసుకున్నారు. ఓకే, మనం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం, వాళ్ళు వేస్తారా? ఏరు. మనం తిన్న వెంటనే, పల్లీలు తిన్న వెంటనే కాగితం ఏం చేస్తాం? స్వతంత్ర భారతదేశం అనమాట. ఏదైనా చేయొచ్చన్నో, మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి. మన ఇంటిని మనం బాగు చేసుకున్నట్టుగా మన దేశం కూడా మన ఇల్లే. ఆ దేశంలోనే మనం ఉంటున్నాం. మన దేశాన్ని నీట్గా పెట్టుకోవాలి అన్న ఆలోచన తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెప్పండి? మన దగ్గర తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ, చాలా తక్కువ ఉంది. స్వచ్ఛ భారత్ అంటే ఆ రోజు మాత్రం రాజకీయ నాయకులంతా చీపులతో ఊడ్చినట్టు ఉంటారు, రెండో రోజు ఒక్కడు పట్టించుకోడు. అంత పేపర్ షో బిల్డప్పే తప్ప నిజంగా అనిపించదు. ఒకరోజు మోడీ గారు సముద్రం ఒడ్డున ఎన్ని ఎత్తుతున్నారు, ఇక ఆ రోజు నుండి రెండో రోజు అందరూ సముద్రం ఒడ్డున ఉన్న అన్ని చెత్త కాగితాలు తీశారు, తర్వాత రోజు మొత్తం చెత్తే. అంటే ఒకరోజు చేస్తే సరిపోయిందా? మనం అనుదినం చేయాలి, మనం ఉంటున్న దేశాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అయితే ఈ కుమారుడు, ఈ యవనస్తుడు ప్రతి దగ్గర తప్పులు పెట్టేవాడు, అందరినీ దూషిస్తుండేవాడు. నేను హెచ్చరించాను, ఇది మంచిది కాదు, ఈ నైజం నీలో తొలగించుకో. మోరిసిలో లాంటి దైవజనుడు వస్తే ఆయన చేసిన సేవను పరిచయం ఏం పట్టించుకోండి, ఆయన షూ వేసుకున్నాడని చెప్పి ఆయన్ని దూషించుకుంటూ వెళ్ళిపోయాడు మీటింగ్లో. ఆయనతో ఉన్న టీం అంతా లేచి వెళ్ళిపోయారు. అంటే ఆ ట్యూన్ చేశాడు అనమాట అందరికీ.
వెళ్తే వెళ్ళండి, వాక్యం వినండి, కానీ వాడి షూ కనబడితే ఏం చేయాలి మీరు? అక్కడ ఆయన అడిగారు, వై దే ఆర్ గోయింగ్ అవుట్ అంటే, బాబు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, మోషే లాంటి సేవకుడే ఏం తీయమన్నాడు దేవుడు? చెప్పులు తీయమంటే, హూ ఆర్ యూ, నువ్వు మోషే కంటే గొప్పవాడు అని దూషించుకుంటూ వెళ్ళాడు. మరి అందరిలో తప్పులు పడతా వింటారు. ఆయన నువ్వు మనసు మార్చుకో. బెనిహిన్ గారికి జుట్టు ఎక్కడ దాకా ఉండేది? భుజాల దాకా ఉండేది ఆయన స్టార్టింగ్లో. అది చూసి ఆయన్ని తిట్టాడు. ఆయన చెన్నై వచ్చినప్పుడు బెనిహిన్ గారిని, అంత జుట్టు అంత అవసరమా, అంత పొడవు పెంచుకోవాలి అంటే, వీడి మైండ్లో సేవకుడు అంటే ఇలా ఉండాలని ఏదో మైండ్లో పెట్టుకున్నాడు. జడలు వేసుకునే అంత పొడవు పెంచనక్కర్లా. పురుషులకు జడలు పెంచే అంత జుట్టు పెంచుకుంటే అది అవమానకరంగా ఉంటుంది. కానీ యేసుప్రభు వారు పురుషుడే కదా, ఆయనకి జుట్టు ఎక్కడి వరకు ఉంది? షోల్డర్ వరకు ఉంది కదా. మరి పౌలు గారికి జుట్టు ఉందా? ఆయన కూడా జుట్టు పెంచాడు, దాన్ని కట్ చేయడానికి వెళ్ళాడు. సో దాన్ని చూసి మీరు ఎందుకు కలవరపడతారు? మరి మనం దేవుని బిడ్డలం కదా. తిమోతి కూడా పెంచాడు. తిమోతిని పౌలు ఇద్దరు కట్ చేసుకొని వచ్చారు. అయితే మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళినాకల్లా కట్ చేయనక్కర్లా, ఉన్న దగ్గర మీరు బార్బర్ షాప్లోనే కట్ చేసుకోవచ్చు. హౌఎవర్ ఇట్ ఈస్, ప్రతిదాన్ని తప్పు పట్టేవారుగా ఉండకండి. పాత నిబంధనలో మరి నీ గడ్డపు పక్కలను ఏం చేయకూడదు? షేవ్ చేయకూడదు. మరి షేవ్ చేసిన వాళ్ళు చేయొద్దండి, దాంతో నేను కూడా ఉన్నాను, రైట్? అయితే దేవుడు మనల్ని వదిలేస్తున్నాడా? పాత నిబంధనలో సున్నతి కూడా చేసుకోమని ఉంది. ఇది విమర్శిస్తే మరి అది కూడా చేయాలి. మరి పాత నిబంధనలో రాయబడినవి ఆ ప్రత్యేకంగా వాళ్ళని ప్రత్యేకించుటకు దేవుడైన ప్రభు నిబంధనతో ఉన్న జనాలకి దేవుడిచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా తన స్వరక్తాన్ని కార్చి పాత నిబంధనలు నెరవేర్చలేనివన్నీ కూడా ఆయన నెరవేర్చిన రక్తాన్ని మన కొరకు చిందించాడు. కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తులో ఉండడమే చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పులు బట్టి విమర్శించి నేను గద్దించడం వెళ్ళలేదు, ఎవరు గద్దించడం వెళ్ళలేదు. లాస్ట్కి తన జీవితాన్ని ఈ లోకంలో ముగించేశాడు యవన కాలంలో. ఓ ప్రమాదంలో అంత ఘోరంగా చనిపోతాడు మేము అనుకోలేదు. అందరూ సేవకుడు కదండి ఇలా పోవడం ఏంటి, అలా పోవడం, బాధ అనిపిస్తుంది. కానీ ఎన్నో మార్లు దేవుడు అతన్ని గద్దించాడు. విన్నాడా? ప్రతి సేవకుడిని విమర్శిస్తూ వచ్చాడు, ప్రతి సంఘాన్ని విమర్శిస్తూ వచ్చాడు. బైక్ మీద వెళ్తుండగా ఎదురుగా స్తంభాలు, ఈ ఎలక్ట్రికల్ స్తంభాలు మోసుకెళ్ళేటువంటి లారీ ఉంటుంది, మీకు తెలుసు కదా. అది ముందు వెళ్తుంది. లారీ కంటే బయటకు ఉంటాయి స్తంభాలు, పొడవుగా ఉంటాయి కదా. అతివేగంతో వెళ్తున్నాడు. అటు నుండి బండి వస్తుంది. ఆ బండిని క్రాస్ చేయాలనుకున్నాడు. ఈ బండిని సడన్గా ఆ బండి మీదకి వస్తుందని తెలిసి సైడ్ తీస్తే దేనికి తగిలాడు? స్తంభానికి తగిలాడు. బ్యాలెన్స్ తప్పింది. ఎదురొచ్చే బండి కింద పడ్డాడు. చిత్తుగా అసలు మనిషి దేహం గుర్తుపట్టలేంతగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంటే అందరూ అదే విధంగా దేవుడు అలా శిక్షిస్తాడని నేను అంటలేదు. దేవుడు ఎన్నో మార్లు యవన సేవకునికి ఏమిచ్చాడు? అవకాశం ఇస్తే ఇతరుల కొరకు ప్రార్థన చేశాడంటే చేయలేదు, కానీ ఇతరులు ఏం చేశాడు? విమర్శిస్తూ కూర్చున్నాడు. వినేవాళ్ళని కూడా వినలేకుండా చేశాడు. ప్రార్థనలకు అడ్డుగా నిలబడ్డాడు. విశ్వాసులకు ఆటంకంగా ఉన్నాడు. తనకు తెలిసిందే నీతి అనుకున్నాడు, తనకు తెలిసిందే కరెక్ట్ అనుకున్నాడు. ఒకడు పోవు మార్గం వానికి ఎలా ఉంటుందంటే తిన్నగా ఉంటుంది, కానీ తుదకు అదే ఎక్కడ తీసుకెళ్తుంది? గద్దిస్తాడు దేవుడు. సౌలును గద్దించాడు, ప్రేమించేవాడిని గద్దిస్తాడు. అయితే నిన్ను చంపడానికి ప్రయత్నించేయడు ఆయన. గద్దింపు వేరు, చంపడం వేరు కదా. మరి చావు దేవుడిచ్చాడు, దేవుడు ఇలా దేవుడు వద్దని చెప్పినా గద్దిస్తూ వెళ్ళాడు. ఉదాహరణకి నిచ్చెనెక్కుతున్నాడు ఒక అతను, బాబు జాగ్రత్త అని చెప్పినా నాకేం పర్లేదు అంకుల్ అనుకుంటే అలా కింద ఇరిగి పడ్డాడు అనుకోండి, మనం ఏమైనా కొట్టామండి? తన నిర్లక్ష్యమే తనని పడగొట్టింది. కనుక మన నిర్లక్ష్యాలు చాలాసార్లు మనల్ని దెబ్బతీస్తాయి. మన నోటి మాటలు, మనం ఏం విత్తుచున్నామో జాగ్రత్త అన్నాడు, ఏం చేస్తున్నావో జాగ్రత్త. మన ప్రవర్తన, అందుకే తన ప్రవర్తన కాచుకునేవాడు జ్ఞాని, తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు జ్ఞానట. వివేకం గలవాడు జ్ఞాని తన ప్రవర్తనను ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు, కాచుకుంటాడు. వినయం కలిగి ఉండడం మంచిది. ఒకవేళ వినకుండా వెళ్తే శాంసన్కి ఏం జరిగింది, సౌలుకి ఏం జరిగిందో చదవండి. దేవుడు గద్దించినా వినలేదు, నష్టపోయారు. గద్దింపుకు లోబడిన వారు మేలు పొందారు, పశ్చాత్తాపడ్డారు. పేతురు 3 సార్లు ప్రభుని ఎరగనన్నాడు. తిరిగి మళ్ళా మారు మనసు పొంది పశ్చాత్తాపడినప్పుడు ప్రభు అంగీకరించాడా? సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు ఆయన శరీరంలో పశ్చాత్తాపడితే నీకు మరొక ఛాన్స్ ఇవ్వగలరా? నమ్ముతే దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుని సేవలో ఉండి కొన్ని ఫ్యామిలీ కమిట్మెంట్ వలన జాబ్కి వెళ్ళటం శాపమా? అదేవిధంగా మరొక ప్రశ్న, దశమ భాగాన్ని ఇస్తున్నాము, సంఘానికి వెళ్తున్నాము, పరిచర్యలో భాగస్వాములుగా ఉంటున్నాము, అయినా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ లేవు, ఎందుకని అని ప్రశ్న అడుగుతున్నారండి. ఒకటి, దేవుని సేవలో ఉండి మరి ఫ్యామిలీ కమిట్మెంట్స్ వలన జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది, తప్పులేదు. అపోస్తలుడైన పౌలు తను టెంట్ కుట్టి ఏం చేశాడు? సేవ చేశాడు. సో సేవా కార్యక్రమాల్లో కొన్ని మార్లు పని చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మంచి పనే కదా చేస్తున్నారు, చెడ్డ పనులు ఏం చేయట్లేదు కదా. మరి రకరకాల పనులు ఉంటాయి, అందులో కొన్ని పనులు నాకు తెలిసిన సేవకులు కొంతమంది నేను చూశాను. దే హ్యావ్ గాట్ వండర్ఫుల్ ఇన్కమ్ వచ్చేటువంటి కంపెనీలు పెట్టుకుని మరి నడిపిస్తుంది. ఆశ్చర్యపోయాను, సేవకుడికి కంపెనీ ఉందా అని. సో ఆ కంపెనీలో వచ్చేటువంటి రాబడి అంతటిని ఆయన పరిచర్యలకు, అనాథాశ్రయాలకు, అనేక కార్యక్రమాలకు దాన్ని వాడుతున్నాడు. మేలా కీడా ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అయితే దేవుని సేవకు వచ్చినప్పుడు అన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయా సమయాల్లో ప్రభు అయిన దేవుడు ఆయనకి దీవించిన మార్గాన్ని బట్టి అది మేలుకరంగా వాడాడు తప్ప కీడు కోసం దాన్ని వాడలేదు. అందుకే నీ ఇంటెన్షన్ ఏంటని చూస్తాడు. ఇప్పుడు నేను దేవుని సేవకు సమర్పించుకుని చేస్తున్నాడు పౌలు గారు, అక్కడ పరిచర్యలో వాళ్ళందరినీ డబ్బులు అడిగి సేవ చేయడం కంటే కూడా టెంట్ కొట్టి చేయాలనుకున్నాడు. ఆయనకి టెంట్ కొట్టడం తెలుసు. ఆయనకి అకుల్లో ప్రిస్కల్లా కూడా అదే బిజినెస్ చేసేవాళ్ళు. అక్కడ వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ టెంట్ల బిజినెస్ బాగుంది అంటే, ఖాళీగా కూర్చోవడం ఎందుకని, టెంట్ కుట్టాడంటే ఖాళీ టైంలో కుట్టాడా, సువార్త టైంలో కుట్టాడా? ఖాళీ టైంలో. సువార్త ఎప్పుడు చేస్తాం చెప్పండి ఉదాహరణకి? అయితే ఉదయకాలం, లేదంటే మధ్యాహ్నం చేస్తే వినడానికి ఎవరు ఉండరు, అందరూ పనులకు వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, పెద్దలు కాలేజీకి వెళ్తారు. ఇంకంతకన్నా పెద్దవాళ్ళు అయితే పొలాల్లో, ఆ రోజుల్లో పొలాల్లో పని చేసుకునేవాళ్ళు, వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు. ఓకే, ఇంటి దగ్గర ఎవరుంటారు? ఇంట్లో పనిచేస్తున్న ఇల్లాలు మాత్రం ఉంటుంది. మధ్యాహ్నం ఏం చేస్తావు? సేవకుడు ఖాళీకి కూర్చుంటావు. అయితే ప్రార్థనలో కనిపెట్టు, బైబిల్ చదువు. సేవ అంత బిజీగా ఉందా? అద్భుతంగా దేవుడిచ్చిన ప్రతి విషయం కొరకు, ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు ప్రార్థన చేయి. ప్రభు నీకు ఎంత బిజీ ఇచ్చాడు చేయి. అంత బిజీ లేదండి అన్నట్లయితే పని చేయి. ఇప్పుడు సేవకుడు పని చేయొచ్చు, పని చేయకపోతే ఏం చేస్తావు? మేకలు కాస్తావా? పని చేయాలి. ఏ పనైనా చేయొచ్చు. మంచి పనులు చేయండి, మేలుకరమైన పనులు చేయండి. ఒక సేవకుడు నాతో చెప్పాడు, అన్నా నేను మిషనరీగా ఉన్నాను, నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరన్నా, మీరు ఏమన్నా పంపించండి సాయం అంటే. ఒక నెల పంపించా, మళ్ళా 2వ నెల 3వ వారానికి పంపించాడు. అన్న నెక్స్ట్ మంత్ వస్తుందన్న అన్నాడు. వీడికి ఇచ్చే కొలది ఏం చేస్తున్నాడు? సరే పంపించాను. మళ్ళీ 3వ నెల 2వ వారానికి పంపించాడు. అన్న నెక్స్ట్ మంత్కి సాయం కావాలన్నా అని. కంటిన్యూగా ఏం అడుగుతున్నాడు? నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత సేవ చేస్తున్నావు అంటే, ఇక్కడ ఎక్కువ ఆత్మలు లేవన్నా, 20 ఆత్మలే ఉన్నాయన్నాడు. ఓకే, 20 ఆత్మలకు ఎంతసేపు చేస్తావు? ఎప్పుడు చేస్తావు? ఆదివారం చేస్తానన్న సువార్త, శనివారం ఉపవాస ప్రార్థన. మరి సోమవారం నుండి శుక్రవారం దాకా ఏం చేస్తానంటే, ఏం లేదన్నా ఇంటి దగ్గర ఉన్నానన్నా. సోంబేరి లే, ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నావు? నీ పక్కన స్కూల్, నాకేం పని రాదన్నా. స్కూల్ ఏమైనా ఉందా? కాన్వెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పిల్లలకి చదువు చెప్పు, ప్రార్థన చేయి, ఉదయకాలం బైబిల్ చదువు. మధ్యాహ్నం సువార్త చేయడానికి ఎక్కడికి వెళ్తావు? మధ్యాహ్నం ఇళ్ళలో లేడీస్ ఉంటారు, అక్కడికి వెళ్ళి నువ్వు ఏదో సువార్త చెప్తా ఉంటే నువ్వు ఏమైనా వస్తారు పట్టుకు తంతారు. నువ్వు ఎందుకు వచ్చావని అనుమానపడతారు. వాళ్ళకి కష్టం, నీకు కష్టం. అది మీటింగ్ కాదు. ఇంటింటా తిరుగుతున్నాడు వీడు, ఎక్కడి నుండి వచ్చాడని అనుమానపడే అవకాశం ఉందా? ఒక యవనస్తుడు మధ్యాహ్నం పూట ఇంటింటికి తిరుగుతున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇంకా అనుమానపడే వాళ్ళు ఇంకొంచెం అనుమానం ముదిరితే మూతి పళ్ళు ఏం చేస్తారు? రాళ్ళు కొడతారు, రోడ్లో పడి దంచుతారు కూడా. వాళ్ళకి తెలియదు ఆ విషయం. కాబట్టి నీవు దేవుని నామానికి అవమానకరంగా ఉండకుండా, నీ ప్రవర్తన వలన దుఃఖం కలిగి దేవుని నామానికి అవమానం తీసుకురాకుండా స్కూల్లోకి వెళ్ళి నీకు తెలిసిన చదువు చెప్పమన్నాను. చేయొచ్చన్నా, దేవుని సేవకులు చేయకూడదు ఎవరన్నారు నాన్న అంటే? దైవ సేవకులు కూరగాయలు తెచ్చుకోకూడదా? గట్టి చెప్పండి. బట్టలు ఉతకూడదా? దేవుని సేవకులు ఇంటికి చికెన్ మటన్ తెచ్చుకోవచ్చా? నేను వద్దన్నా తెచ్చుకుంటారు మీరు. ఏళ్ళు చెప్పమన్నాను, చెప్పడం ప్రారంభించాడు. సంతోషంగా చెప్పు, జీతం కోసం చెప్పొద్దు, నేను ఫ్రీగా చెప్తాను, నాకు ఖాళీగా ఉన్నానని చెప్పు. పిల్లలకి నీ విద్య పంచు, సాయంత్రం సువార్త పంచు, ఉదయకాలం ప్రార్థనలో కూర్చో అన్న. ఒక సేవకుడు చెప్పొద్దన్నాడు, ఆయన ఎవరో చెప్పొద్దని ఉంటాడు. నాకు తెలిసినంత వరకు దేవుని పిల్లలు ఖాళీగా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవునికి ఇష్టం లేని వారిలో సోమరుల సంఖ్య కూడా ఉంది తెలుసా? దేవునికి ఇష్టం లేనటువంటి పాయింట్స్లో ఎవరెవరు దేవునికి అయిష్టలు అంటే అందులో ఎవరున్నారు? నువ్వు సోమరిగా ఉండొద్దు.
చెప్పిన తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యాడు, పనిచేయడం ప్రారంభించాడు. చాలా బాగా చేస్తున్నాడని, ఉత్సాహంగా చేస్తున్నాడని ప్రిన్సిపల్కి నచ్చి ప్రిన్సిపల్ గారు అతనికి పిల్లలకు మాత్రమే కాదు నాయన, ఆఫీసులో కూడా నువ్వు చేయగలిగిన పనులు చేయగలిగితే ఇదిగో నీకు డబుల్ జీతం ఇస్తానని చెప్పానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అవి ఉపయోగపడతాయి. 2-3 నెలల తర్వాత సహాయం అడగడం మానేశాడు. మీరే అన్నారు కదా, నా పనివాడు జీతానికి నేను పని చేస్తున్నాను, దేవుడు నాకేమిస్తున్నాడు? జీతం ఇస్తున్నాడు, సువార్త పని చేస్తున్నాడు. అలాగే నాకు తెలిసిన వ్యక్తి మణిపూర్లో ఉంటాడు. ఆయన ఇంజనీర్, సువార్త సమర్పించుకుని వచ్చాడు. ఆయన సేవకుడు చెప్పాడు, నువ్వు సేవకు సమర్పించుకుని వచ్చావు కాబట్టి ఇంజనీరింగ్ పని అక్కడికి వెళ్ళి కూడా చెయ్యి. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడానికి సాయంకాలం టైం వాడుకోమని. పగలంతా ఇంజనీరింగ్ పని చేస్తాడు, సాయంత్రం వచ్చి ఏం చేస్తాడు? సువార్త చేస్తాడు. అలాగే సంఘాన్ని కట్టారు అక్కడ మరో ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ కూడా సంఘాన్ని కట్టాడు. ఇలా సంఘాలు కట్టడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. ఆయన ఇంటిని పోషించుకోవడానికి దేవుడు ఆయన పోషిస్తున్నాడు. కానీ ఆ ఏరియాలో నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నప్పుడు ఏం చెప్తున్నాడు? ఎట్టి చెప్పాలి. నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? సువార్త చేయడానికి వచ్చాయంటే మా వాళ్ళని మార్చడానికి వచ్చావా? వాళ్ళకి అదే అనుమానం ఉంటుంది. స్కూల్ టీచర్, ఓకే టీచింగ్ చేస్తున్నా, వెరీ గుడ్. నువ్వు ఎందుకు వచ్చావు? లెక్చరర్, ఓకే లెక్చరింగ్ మంచిగా మా వాళ్ళకి పాఠాలు నేర్పిస్తావు, ఓకే. సువార్త అంటే ఇష్టపడతారా? టీచింగ్ అంటే ఇష్టపడతారా? టీచర్గా ఇంట్రొడ్యూస్ అయ్యాడు. అదే టైంలో ఖాళీ టైంలో ఏం చేస్తున్నాడు? సాయంకాలం ఉదయం దేవుని కొరకు కమిట్ అయినట్టు చేస్తాడు. నథింగ్ రాంగ్, యూ కెన్ డూ ఇట్. అయితే సేవ మానేసి వెళ్ళి పనులు చేసుకుంటూ కూర్చోవద్దు. దేవుని సేవకు వచ్చిన నీవు సేవకు సపోర్ట్గా ఉండడానికి పని చేయొచ్చు, కానీ సేవ మానేసి వెళ్ళొద్దు. ఒక సేవకుడు మనం మందిరం కడుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి చేస్తాను, నా దగ్గర అక్కడ ఆత్మలు కూడా 10 ఆత్మలు కూడా లేవు, నేనేం చేయాలంటే నాకు ఎక్కడ పని రాదంటే మందిరంలో పని చేయి. ఇక్కడ మందిర కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళ కొరకు సువార్తికుని పంపిద్దాం. పనిలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, దేవుని మందిర పనులు చేస్తున్నాడు, అక్కడికి ఒక సువార్తికుడు వెళ్తున్నాడు, ఆదివారం వెళ్ళి వచ్చేస్తున్నాడు తప్ప. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగా. ఆమేన్. నెక్స్ట్ రెండవ ప్రశ్నగా అడిగారు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, ఎస్. లేఖనంలో రాయబడింది, దేవుని పనికి ఇచ్చినప్పుడట దేవుడు మనల్ని ఏం విత్తుదో దాన్ని కోస్తామన్నాడు. వాట్ యు సో యూ షల్ రీప్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అనుమానంతో కాకుండా విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభా మా కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడగండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో అతడు చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదించుట చేత ఆ దేశంలో అతను గొప్పవాడయ్యాడట. సో మన చేతుల కష్టార్జితం ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. సో దేవుని పనులు ఇస్తున్నారు, నాకు ఇంకా ఆశీర్వాదం కావాలన్నప్పుడు అడగండి, ప్రార్థన చేయండి. మరొక విషయం, అవివేకంగా ఉంటున్నారు దేవుని పిల్లలు చాలామంది. ఎంత అవివేకం అంటే ఏమి చేయడం రావట్లా, ఏది సంపాదించుకోవాలో కూడా రావట్లా. అంటే అంత అవివేకంగా ఉండకండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు వివేకంగా ఉండమన్నాడు దేవుడు. సంపాదన అన్నప్పుడు అది తప్పు మాట అనుకోకండి. 6 దినాలు కష్టపడమని చెప్పింది ఎవరు? దేవుడే కదా. అంటే మరి 6 దినాలు కష్టపడడం అంటే ఏం చేయాలి? రాళ్ళు మోయాలా? ఏదో ఒక పని చేయాలి. ఏ పని చేసినను లాభం కలుగును. బిజినెస్ అనేటువంటిది ఏంటి చెప్పండి? అగెయిన్స్ట్ ద డిమాండ్స్. అవతల వ్యక్తికి డిమాండ్ ఉందనుకోండి, ఉదాహరణకి అక్కడ ఏరియాలో టీ షాపులు చాలా ఉన్నాయి. మీరు కొత్తగా టీ షాప్ పెడితే ఏమవును? మూసివేయబడును. ఆల్రెడీ ఏమున్నాయి అక్కడ? వద్దన్న నన్ను ఉన్నాయి. నువ్వు వెళ్ళి కొత్తగా టీ షాప్ పెట్టి ప్రభు నాయన నన్ను ఆస్వాదించదేవా అని టీ షాప్ పెడితే అక్కడ ఆల్రెడీ ఎక్కువైపోయి ఉన్నాయి. నువ్వు అక్కడ ఫలించలేవు. అవతల ఇంకెక్కడికి వెళ్ళావు, అక్కడ కాఫీ కానీ టీ కానీ ఇచ్చే ప్లేస్ లేదు, అక్కడ నువ్వు పెట్టాలనుకున్నావు. ప్రజలకు నీడ్ ఉంది, తెలుసుకుని పెట్టావు. నడుస్తుందా నడవదా? ఇది కామన్ సెన్స్. చెప్పండి, కామన్ సెన్స్. దేవుడు నీకు ఇచ్చిన కామన్ సెన్స్ కూడా వాడండి. అవసరం లేదు. ఇప్పుడు పత్తి వేసారు, అందరూ పత్తి వేసారు, మీరు కూడా పత్తి వేస్తే రేట్లు పెరుగుతాయి తరుగుతాయి? ఎట్టి చెప్పాలి. అక్కడ విలేజ్ వాళ్ళు అందరూ పత్తి వేస్తారు, వాళ్ళు వేస్తారు, మనం కూడా వేద్దామని వేస్తే దానికి రేటు ఉండదు. వాళ్ళంతా పత్తి వేసారా, నువ్వు మెరిపేసావనుకో రేటు వచ్చే అవకాశం ఉందా? లేదా అందరూ మెరిపేస్తున్నారు, నువ్వు కూడా మెరిపేస్తే? ఆలోచించండి. ఇంతకుముందు ఎస్టీడీ బూతులు ఉండేవి. మన సహోదరుడు ఒక ఆయన పాస్టర్ గారు, నేను ఎస్టీడీ బూత్ మా ఆవిడ పేర్లు పెట్టాలనుకుంటున్నాను, ఎక్స్ ఆర్మీ ఆయన పెట్టాలనుకుంటున్నాను. ఎక్కడ పెడతారు బ్రదర్ అన్నాను. ఆ సెంటర్లో చాలామంది పెట్టారండి, అక్కడే పెట్టాలనుకుంటున్నాను. పెట్టకండి బ్రదర్ అంటే, లేదు బ్రదర్ నేను ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాను బ్రదర్, అన్ని మాట్లాడేసుకున్నాను, వాళ్ళు మెట్ల కింద పెడుతున్నానని చెప్పాను. బ్రదర్ అక్కడ వద్దు, ఆల్రెడీ ఉన్నారు.
మళ్ళీ కాంపిటేటర్గా నువ్వు వెళ్ళి అక్కడ జాయిన్ చేసి వాళ్ళు మనసులు బాధపెట్టి నువ్వు బాధపడి వచ్చేదే నలుగురు వస్తారు, నలుగురు పంచుకుంటే మీకు ఎక్కడ మీరు ఎలా పే చేస్తారు? ఆలోచన చేయండి. ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళినామంటే, లేదంటే మా బంధువులు చెప్పారు అక్కడే బెటర్ ప్లేస్ అంటే, ఆ సెంటర్ మంచిదన్నా అన్నారంటే వెళ్ళి పెట్టాడు. 3 నెలల తర్వాత తెల్లమొహం పెట్టుకుని వచ్చాడు. ఏం బ్రదర్ అంటే, ఎవరు రావట్లేదు సార్, బయట నిలబడిపోయి ఈ హోటల్ ముందు నిలబడి అంటారు వెళ్ళే కార్లు అనేటి వచ్చి భోంచేయమని. ఆ ఎస్టీడీ బూత్కి వెళ్ళేవాడిని ఏమన్నా అంట, రండి అని పిలుస్తున్నాయంట. అంత కర్మ ఏంటి? ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి పెట్టండి. ప్రార్థన చేశాం, దేవుని దగ్గర అడుగు, ఆలోచించేవాను. వాళ్ళు బాబు చెప్పాడు, అన్న పాస్టర్ గారు చెప్పింది కరెక్టే కదా నాన్న, పాస్టర్ గారు చెప్పింది కరెక్టే కదా. మేము కాలేజ్ నుండి బయటకు వచ్చే దగ్గర అక్కడ సరైన ఎస్టీడీ బూత్ లేదు, అక్కడ పెట్టచ్చు కదా అంటే, ఇప్పటికే నష్టపోయాను రా, ఇంకెక్కడ పెడతాను. ప్రయత్నం చేశాడు, పెట్టాడు. తర్వాత 3 నెలల తర్వాత వచ్చాడు, థ్యాంక్ యూ పాస్టర్ గారు, బాగా సాగుతుంది. ఇక్కడ నేనేం దేవుని దగ్గర మొరపెట్టి ప్రభా ఎక్కడ పెట్టమంటావు బ్రదర్ని అని అడగలేదు. దేవుడి నాకు అడ్రస్ చెప్పలేదు. ఏంటది? గట్టిగా చెప్పండి. కామన్ సెన్స్ వాడండి. ఏది అవసరమో అది చేయండి, ఏది నీడ్ ఉందో అది చేయండి. దేవుని జ్ఞానం దేవుడు మీకు దయచేయును గాక. ఎంతోమంది ఉద్యోగాలు మానుకుని కూడా వ్యాపారాలు చేస్తున్నారు, తెలీదా మీకు? అయితే తప్పు పని చేయొద్దు, తప్పుడు మార్గంలోకి వెళ్ళొద్దు, నీతి మార్గంలో జీవించండి. రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి బ్రదర్ ఇక్కడ మన దగ్గరికి వస్తున్నాడు. ఆయనకి ఇల్లు లేక బాధపడుతూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ స్టార్టెడ్. నేను చెప్పాను, మోసాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. ఉన్న రేటుకి ఎంత అవసరమో అంతవరకు నువ్వు తీసుకో. నువ్వు చెప్పు, ఇది నా ఆఫీస్కి సంబంధించింది, నాకు సంబంధించింది, ఇంతకంటే నేను తగ్గించి ఇవ్వలేను, ఇంత పర్సంటేజ్ తీసుకుంటానని ముఖం ముందు చెప్పేసాయి. మాయ మాటలు చెప్పొద్దు, దోచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. 1%, 2%, అందరూ 2% తీసుకుంటే నువ్వు 1% తీసుకో. అందరూ 5% తీసుకుంటే నువ్వెంత? 3% తీసుకో. అడ్జస్ట్ అవ్వు. చక్క పైకి వచ్చాడు, దీవించబడ్డాడు అని చెప్పారని ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయకండి మీరు. అక్కడ ఏ డిమాండ్ ఉందో కాబట్టి మీకంటూ దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. ప్రార్థించండి, మంచి మార్గంలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. ఆర్థిక శాపాలు ఏమైనా ఉంటే యేసు నామములో కొట్టివేయబడును గాక. గాడ్ బ్లెస్ యు మా. మిమ్మల్ని దీవిస్తాను నమ్ముచున్నాను. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ రూపా గారు విశాఖపట్నం నుండి ఈ విధంగా అడుగుతున్నారు. సేవకులతో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మాట్లాడుతారు? ప్రభువు చెప్పారు అంటారు కదా, మరి వారితో ఏ విధంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు అని అడుగుతున్నారు. మొదటి ప్రశ్న. అదేవిధంగా రెండో ప్రశ్న అడుగుతున్నారు, పరిశుద్ధాత్ముడు అందరికీ ఒకేలాగా బోధిస్తాడా? అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగా ఎందుకు చెప్తారు వాక్యాన్ని అని ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒక్కొక్కరికి ఒకేలా బోధిస్తాడు లేదు, పరిశుద్ధాత్ముడు అందరికీ ఒకేలా బోధిస్తాడు. బైబిల్లో రాయబడిన వాటిని బోధిస్తాడు. యేసుప్రభు వారు ఏమన్నారు మీకు తెలుసా? నేను చెప్పిన వాటిలో నుండి ఆయన మీకు బోధిస్తాడు, ఆయన వేరుగా ఏమీ బోధించడని చెప్పాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది పరిశుద్ధాత్మ నాకు ఇలా చెప్పాడండి, పరిశుద్ధాత్మ అలా చెప్పాడండి. మొన్న ఈ మధ్య ఒక సహోదరుడు నాకు చూపించాడు ఒక క్లిప్ ఫోన్లో. ఒక ఆయన కళ్ళు మూసుకొని చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో కారే వస్తుంది, కారే గెలుస్తుందని చెప్పాడు. దేవుడు నాకు చెప్తున్నాడని చెప్పాడు. అది పబ్లిక్ డొమైన్లో పెట్టేశాడు, వెళ్ళిపోయింది అది అందరికీ. ప్రభు చెప్తున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు కరెక్ట్ చూపిస్తున్నాడు, నాకు చెప్పాడు అని చెప్పాడు. ఎవరు చెప్పాడంట? కారు వచ్చిందా, అస్తం వచ్చిందా? అస్తం వచ్చింది. అంటే ఇప్పుడు చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడా వేరే ఆత్మ? వేరే ఆత్మ కూడా కాదు, మనోడు సొంత మైండ్. సొంత మైండ్తో చెప్పినవన్నీ ఎవరి మీద తోసేస్తున్నారు? వై డూ యూ వాంట్ టు సే లై? నేను చెప్పా ఓటేస్తాను, నేను ఎవరికి ఓటేస్తానని చెప్పాను. మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేయండి, నాకు ఎవరికి ఓటేయాలని నాకు అనిపిస్తుందో నా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం మీదని చెప్పాను. అది మామూలుగా మనం చెప్పాల్సింది. ఒకవేళ నిజంగా దేవుడు చూపించాడా చెప్పు. దేవుడు చూపించకుండా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇప్పుడు పబ్లిక్లో ఎవరిని అవమానపరిచావు? దేవుని అవమానపరిచావు. నమ్మే వాళ్ళని కూడా, అక్కడున్న విశ్వాసాలు కూడా సందిగ్ధంలో పడిపోయే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ అక్కడ దేవుడు చెప్పాడు కానీ కొన్నిసార్లు దేవుడు నెరవేర్చడా? దేవుడు మాట ఇస్తే అందులో పబ్లిక్గా నువ్వు చెప్పావు ఇదే నీకు గెలుస్తుందని. దేవుని బిడ్డలారా, అంటే ఖచ్చితంగా సొంత మనసు వాడుతున్నారు. సేవకులే కానీ ఏం వాడుతున్నారు? ఈ వ్యక్తే ఆ అమ్మాయితో నీకు వివాహం అవుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడని చెప్పుంటాడు ఎంతోమందికి. అసలు నిజం కాకపోవచ్చు. ఇది నిజం కానప్పుడు అది నిజం అవుద్దా?
సో ఇలాగా 4 రాళ్ళు విసిరేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది అనేటువంటి మాటతో ఆత్మదేవుడు చెప్తున్నాడని అబద్ధాలు ఆడేవాళ్ళు చాలామంది నేను గమనించాను. వీళ్ళంతా అనాయింటెడ్ లయర్స్. చెప్పండి, వీళ్ళు అభిషేకం లేని లయర్స్ కదా, అభిషేకం పొందిన తర్వాత అబద్ధికులు అయ్యారు. దయచేసి అబద్ధికులుగా ఉండకండి. నేను చాలామందిని గమనించాను, ప్రవచనం పేరుతో బోల్డ్ అబద్ధాలు చెప్తున్నారు. డోంట్ బిలీవ్ ఇట్. దేవుని పిల్లలే ఎందుకు అలా బలహీనలు అయిపోయారో తెలియట్లే. దేవుడు నమ్ముకున్న వాళ్ళే. ఎన్నో మరి నా ముందు ప్రవచించిన వాళ్ళు కూడా చూశాను, అవి అబద్ధాలు. నేను ఖండించాను. ఎందుకు అలా చేస్తావు? నువ్వు సేవకుడు అయ్యుండి ఎందుకు ఏం కావాలని ఏం భ్రమపరుస్తావా జనాన్ని? దానివల్ల నీకు వచ్చే మేలేంటి? నిన్ను గొప్ప ప్రవక్త అనుకుంటే సరిపోయిందా? దేవుని దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావో అది ముఖ్యం. మనుషుల ముందు మనం ఏమయ్యామో అంటారు గొప్ప విషయమేమీ కాదు. దేవుని పేరు చెప్పి ఎప్పుడు చెప్పొద్దని చెప్పాను. సహోదరు అడిగింది, పరిశుద్ధాత్ముడు అన్నీ బయలుపరుస్తాడు. నిజంగా అన్నీ బయలుపరచడమా? 2 అంతల ఆత్మ కలిగిన దైవజనుడు ఎవరు? ఎలీషా. 2 అంతల ఆత్మ ఏలియా మీద కన్నా ఎంత ఉంది? ఆ ఎలీషా గారు చెప్తారు 4వ అధ్యాయం 2 రాజుల్లో, ఆమె ఎందుకు పరిగెత్తుకుని వస్తుందో యెహోవా నాకు మరుగు చేశాడు, నాకు చెప్పలేదు అన్నాడు. కమాన్ రీడ్ ఇట్. కొందరు అంటున్నారు ఏమనంటే, నాకు పరిశుద్ధాత్మ ఉంది బ్రదర్, అభిషేకం ఉంది. మీ ఇంట్లో అన్నీ స్కాన్ చేసేస్తాను బ్రదర్. ఏం చేస్తారంట? దేవుడు నాకు స్కాన్ చేసుకోండి. నేను చెప్తున్నాను, మీ ఇంట్లో మీ గుమ్మం దాటిన వెంటనే హాల్ కనిపిస్తుందా? కనబడుతుందండి. ఎవరింట్లో హాల్ ఉండదురా బాబు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది మీ ఇంట్లో గదిలో. ఫ్యాన్ తిరగదా ఈ రోజుల్లో? ఫ్యాన్ లేని ఇల్లు ఉన్నాయా చెప్పండి? నేను చూస్తున్నా, అది స్లాబ్ ఇల్లు కనిపిస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది. స్లాబ్ ఇంటికి ఏముంటుంది? ఫ్యాన్ ఉంటుంది. ఆ టైంలో ఊటీ నుండి ఒక అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, వాడి ఇంట్లో ఏముండదు, ఫ్యాన్ ఉండదు, ఎందుకంటే అక్కడ చలి. స్కాన్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను చూస్తున్నాను మరొక రూము, వెళ్లే ముందు మధ్యలో బాత్రూమ్ కనిపిస్తుంది. కామన్ బాత్రూమ్ అందరికీ ఉంటుంది. ఈ స్కానింగ్లు ఎందుకంటే, ఏకంగా వెళ్ళి హార్ట్ స్కానింగ్ చేయండి, సిటీ స్కానింగ్ లాంటి చేయండి. ప్రభా ఈ వ్యక్తులు ఏం రోగాలు ఉన్నా చెప్పమంటే ప్రభు చెప్తున్నాడు, నీ లివర్లో ఈ ప్రాబ్లం, కిడ్నీలో ఈ ప్రాబ్లం, కిడ్నీ స్టోన్ ఉందా, లివర్ స్టోన్ అన్నీ చెప్పారనుకోండి, గ్యాల్బెటర్ స్టోన్స్ అని. అవి నిజమే అనుకోండి, స్కాన్ చేస్తే డాక్టర్లు మిమ్మల్ని పెట్టుకోరు. గట్టి చెప్పండి. పోనీ మీరు రారు, మీరు చర్చిలోనే ఉంటారు. డాక్టర్ గారు ఫోన్ చేసి పంపిస్తారు. స్కానింగ్ భయపడిన అందరూ మీ ఇంటికి పంపిస్తారు. నువ్వేం చేయొచ్చు? స్కాన్ చేసి పంపించవచ్చు. ఇటువంటి మాటలు నమ్మి మోసపోకండి. దేవుడు నాకు అన్నీ చెప్పేస్తున్నాడు, మీలో ఏదో పాపం ఉంది, మీలో ఏదో పాపం ఉంది, దేవుడు నాకు చూపిస్తున్నాడు మీలో పాపం. అందరిలో దోషాలు ఉంటాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులవ్వమని యేసయ్య వాక్యం స్పష్టంగా చెప్తుంది. పశ్చాత్తాపడమని. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం చదవండి. పరిశుద్ధాత్మను బయలుపరుస్తాడా? 2 అంతల ఆత్మ కలిగిన దైవజనుడు మరి మనకన్నా ఎక్కువ ఆత్మ కలిగి ఉన్నాడు కదా, అతనికి బయలుపరిచాడా లేదా? చదవండి. పిమ్మట ఆమె కొండ మీద నున్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాలు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయటకు దగ్గరకు రాగా, దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. ఈ మాట అర్థం చేసుకో. 2 అంతల ఆత్మ కలిగిన దైవజనుడని ఎలీషా అంటున్నాడు, ఆమె ఏదో వ్యాకులంతో బాధతో వచ్చింది, చాలా సమస్యతో ఉంది, ఆమెనేమనకు, ఆమె దుఃఖంలో ఏడుస్తుంది. దేవుడు ఆ విషయాన్ని నాకు ఎటు చెప్పండి, తెలియజేయక మరుగు చేసెను. తెలియచేయక మరుగు చేశాను. మరుగంటే ఏంటి? దేవాని దాసుని మరుగు చేసి మీరే మాట్లాడిన ప్రభు అంటారు కదా. మరుగంటే ఏంటి? కనబడకుండా చేశాడు. మరి ఆమె ఏడుస్తుంది. 2 అంతల ఆత్మ కలిగిన ఆయన చెప్పొచ్చుగా, నీలే ఆమె ఏం జరుగుతుందో ఆమె విషయాన్ని చెప్పాడా? మరుగు చేశాడు. అన్ని విషయాలు దేవుడు చెప్పడమా? కొన్ని విషయాలు ఆయా సమయాల్లో మాత్రం బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నిజమైన ప్రవచనాలు ఉన్నాయి, నిజమైన ప్రవక్తలు ఉన్నారు. అయితే ఎక్కువ మంది లేరు, వేల మీద లెక్క పెట్టచ్చు యథార్థవంతులు. చీటికి మాటికి ప్రవచనం అని చెప్పే వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు. దేవుని ఆత్మ ఇచ్చినప్పుడు ఆయా సమయాల్లో మాత్రమే వస్తుంది ప్రవచనం. ఇప్పుడు నాకు ప్రభు చెప్పట్లేదు ప్రవచనం అని చెప్పగలగాలి, నాకు చెప్పినప్పుడు చెప్తానాలి, వాళ్ళు యథార్థవంతులు అని చెప్పచ్చు. ఓకే, ప్రతిదానికి ప్రవచనం చెప్తున్నారంటే తేడా ఉందని అర్థం, గుర్తుపెట్టుకోండి. మన ప్రవక్తలు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో చీటికి మాటి కూర్చుంటే ప్రవచనం, నిలబడితే ప్రవచనం, బస్ ఎక్కితే ప్రవచనం, బస్ దిగితే ప్రవచనం ఇచ్చాడా? వెన్ ఇట్ ఈస్ నెససరీ, వెన్ ఇట్ ఈస్ నీడ్, గాడ్ ఈస్ గివెన్. ఒకవేళ నిజంగా అలా ప్రవక్తల దగ్గర ఆధారపడండి, ప్రవక్తలు ఆశ్రయించండి, పాత నిబంధనలు ఉంటుంది. కొత్త నిబంధనలు ఆ మాట లేదు. మీరు ప్రవక్తలు ఆశ్రయించి స్థిరపడతారు కాబట్టి ఈ మాట చూపించి నేను ప్రవక్తని చెప్పుకున్నారు. ఒక మాట అడుగుతాను, క్రొత్త నిబంధనలో ఈ బైబిల్ మనకి ఎందుకు ఇచ్చాడు చెప్పండి? చదివి దాన్ని పాటించడానికేనా? ప్రవక్తలనే దేవుడు పెట్టాడు అనట్లేదు, బైబిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
వాళ్ళు చెప్తుంటారు మనకి ఏమిచ్చాడు? నిజ ప్రవక్త యేసయ్య, ఆయన నిజమైన అపోస్తలులు దేవుడిచ్చిన ప్రవచన వాక్యాలు క్రొత్త నిబంధనలు ఉన్నాయి. క్రొత్త నిబంధన మీరు పాటించండి, ఇందులో పొల్లుసున్న తప్పిపోదు, ఒక్క మాట కూడా వ్యర్థం కాదు. ఇవన్నీ నెరవేరబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. God bless you. అదేవిధంగా మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారు పాస్టర్ గారండి. పరిశుద్ధాత్ముడు అందరికీ ఒకలాగానే బోధిస్తాడా? అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎందుకు అదే బోధిస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కోలా బోధించడం అంటేనన్నా ఆత్మ నడిపింపు లేని వాళ్ళు నోటికి వచ్చినట్టు బోధించేవాళ్ళని నేను చూశాను. ఒక తమ్ముడు ఈ మధ్య మీ అందరూ వినే ఉంటారు, నేను అతని పేరు ఎత్తట్లేదు, నోటికి వచ్చినట్టు ప్రతి సేవకుని తిట్టాడు. ఆ వాక్యం చూపించి ఈ వాక్యం చూపిస్తూ నోటికి వచ్చినట్టు తిట్టాడు. మొన్న ఈ మధ్య మళ్ళీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏమిచ్చాడు? షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని కౌగులించుకొని సహోదర ప్రేమ ఉండొద్దా మన మధ్యలో అంటున్నాడు. మొన్నటిదాకా ఏం చేసేవారా నువ్వు? ప్రతి సేవకుడిని ఫోటో పెట్టి మరి తిట్టాడు. మళ్ళీ ఇప్పుడేం గారిపోతుంది? నీ తోటి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించొద్దా? ఆ ఆజ్ఞ ఏమైపోద్ది? ఈ ఆజ్ఞ గుర్తురాలేదు నీకు? స్టార్టింగ్లో మీడియాలో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి తెగ తిట్టావు కదా అందరినీ. దినకరన్ గారిని తిట్టాడు, దైవజనులందరినీ తిట్టాడు, ఏసన్న గారిని తిట్టాడు, పెంతెకొస్తు వాళ్ళని తిట్టాడు, ప్రతి సంఘాన్ని దూషించి తిట్టాడు, సోకాల్ పాస్టర్లని. ఇప్పుడు ఈ మధ్య వాళ్ళందరినీ కలుసుకొని క్షమించమని అడుగుతున్నాడు. ఓకే, మారు మనసు పొందేవు, సంతోషం. కానీ నీలాగా అప్పుడు తిట్టడం గమనించిన వాళ్ళలో నిన్ను అనుసరించాలనుకున్న వాళ్ళు అలాంటి పుట్టగొడుగులు బయలుదేరవా? తిట్టుడుగాళ్ళు బయలుదేశారు. అందుకే మీరు ఎప్పుడు చూడాల్సింది ఇప్పుడున్న సేవకులను కాదు, అపోస్తులైనటువంటి దేవుడు ఏర్పాటు చేసిన సేవకులు బైబిల్లో కనిపిస్తారు. వాళ్ళు మనకు మాదిరి. వాళ్ళని మీరు మాదిరిగా తీసుకున్నట్లయితే ఆ మాదిరి ప్రకారంగా అది ఒరిజినల్ గీత. దానికి దగ్గరలో ఏ సేవకుడు ఉన్నాడు ఈరోజు చెక్ చేయండి. దానికి దగ్గరలో ఏ సేవకుడు ఉంటున్నాడో గమనించండి. అప్పుడు వాళ్ళు అదే తాటి మీద వెళ్తున్నారు కాబట్టి మనం అంగీకరించవచ్చు. దానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళని మన సేవకులుగా కూడా గుర్తించకూడదు, జాగ్రత్త పడాలి. లేదంటే నాకు బయలుపరిచాడు ఈయనకు బయలుపరిచాడు ఆయన, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ, ఇందాక నేను చెప్పాను కదా, బయలుపరిచాడు ఏమని, కారు వస్తుందని. ఏమొచ్చింది? మరి అబద్ధం అని తేలిపోయింది అక్కడ. కాబట్టి మీరు ప్రతిదాన్ని కూడా నమ్మి మోసపోకండి. ప్రవచనాన్ని పరీక్షించాలంట. రక్త పరీక్ష చేసినట్టుగా ప్రతి ప్రవచనం ఏం చేయమన్నాడు? పరీక్షించమన్నాడు, టెస్ట్ చేయమన్నాడు. టెస్ట్ చేస్తే అది ఫెయిల్ అయితే దాన్ని పక్కకు పెట్టేసేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రసన్న గారు ఒంగోలు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచన వాక్య ప్రకారము పాపం వలన వచ్చు జీతం మరణము. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు. అదేవిధంగా 13వ సామెత 22వ వచనం పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఈ రెండు వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. పాపం యొక్క జీతం మరణం అన్నారు. దాని కింద మాట చదవాలి మీరు. ఓకే, ఇప్పుడు పాపాత్ముల యొక్క ఆస్తి ఎవరికి వస్తుందని ఉంది? ఎటు చెప్పండి? నీతిమంతులకు వస్తుందని ఉంది. ఇప్పుడు పాపాత్ములందరూ పోవాలి, వాళ్ళదంతా మనకి రావాలన్నా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. మీరు గమనించండి, చాలా కోట్ల కొలు సంపాదించిన వాళ్ళు పోయేటప్పుడు, ఉదాహరణకి జయలలిత గారు అనుకుందాం, ఎక్కువ ఉందా తక్కువ ఉందా? బాగా సంపాదించారు. ఇప్పుడు వారి సంపదన అంతా ఎవరికి చెందింది? వాళ్ళ బంధువులకి ఏమైనా వెళ్ళిందా? రక్త సంబంధులకు వెళ్ళిందా? ఆమె కుమార్తెకి కుమారుడికి వెళ్ళిందా? గవర్నమెంట్ స్వాధీనమైంది. గవర్నమెంట్ నుండి ఎక్కడికి వెళ్తుంది? పథకాలకి. చెప్పండి, పథకాలకి వెళ్ళింది అనుకోండి, మరి వారి సంపాదన ఉపయోగపడిందా? వారికి లేదు, వేరే వాళ్ళకి ఉపయోగపడింది. ఇలాగే విపరీతమైన సంపాదన వచ్చినప్పుడు, సంపాదన ఓకే, నీ వరకు ఓకే, నీ కుటుంబం వరకు ఓకే, కానీ మొత్తం ఊర్లో ఉందంతా నాకే కావాలనుకుంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? నష్టపోతాం. సేవకులని మేము కూడా అసలు ఈ పట్టణంలో నా చర్చే ఉండాలి, ఎవరిది ఉండాలి, మొత్తం నేనే ఆక్రమించాలంటే స్వార్థం. ఒక సేవకుడు ఎంతవరకో అంతవరకే, మొత్తం అంతా నాకే కావాలి, మొత్తం నా దగ్గరికి వచ్చేస్తారు అందరూ అని చెప్పినట్లయితే దేవుడు తెలివి తక్కువైనవాడు కాదు, దేవుడు మహాజ్ఞాని అయిన దేవుడు. అంత ఒకవేళ అలా అయితే పట్టణానికి ఒక సేవకుడినే లేపేవాడు. చెప్పండి, అవునా కాదా? ప్రపంచంలో దేవుడు అనేక మంది సేవకులు ఎందుకు లేవనెత్తాడు? అనేకులను రక్షించడానికి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమ గలవాడు, దీవించేవాడు, ఆస్వాదించేవాడు. ఇప్పుడు రాజులు ఎంతోమంది పోయారు. ఆ తర్వాత వచ్చిన కాలంలో దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ భూమి మీదకి వచ్చారు. ప్రార్థన చేస్తున్నాం, సువార్త పని జరుగుతుంది. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా కొన్ని మార్లు
దేవుని పిల్లలు వారు చరచర ఆస్తులు అమ్మి సేవకిచ్చినట్టుందా మీకు? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 34, 35, 36 వచనాల్లో 41, 42, 43 వచనాల్లో మీరు చదువుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా చరచర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారట? అపోస్తల పాదాల మీద పెట్టారు. చర అంటే స్థిర అంటే స్థిరాస్తులు ఎప్పుడు నుండి వచ్చినవి అమ్మేసి తీసుకొచ్చి సేవ చేయమని ఇచ్చారట. దేవునికి మహిమ కలుగును గాక. మనకి సిటీలో ప్రేయర్ హాల్ లేదని ప్రార్థన చేశాం. ఒక తండ్రి గారు ఆయన నిద్రించక ముందు పిలిచి పేపర్ మీద రాయించి, ప్రేయర్ టవర్కు వాడండి, ఈ స్థలం ప్రార్థనకు వాడండి, నా ఇల్లు ప్రార్థనకు వాడబడాలి అని చెప్పి రాసి రిజిస్ట్రేషన్ చేసి మరి ఇచ్చారు. ఎక్కడ? సిటీ సెంటర్లో. చాలా కాస్ట్లీ ప్లేస్. అందరూ ఆయన నుంచి అమ్ముకోవచ్చు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పాడు. నథింగ్ డూయింగ్, దిస్ ఈజ్ మై ఓన్ హార్డ్ ఎర్న్ మనీ. ఆయన భార్య చెప్పారట ఇమ్మని, ఆయన లేట్ చేశారు, ఈలోగా ఆమె నిద్రించారు కాబట్టి ఆమె ఆశ తీరాలి, నా ఆశ తీరాలి, ఇది నా దేవుని ప్రార్థనలకే వాడబడాలి అని చెప్పన్నారు. ఇదిగోండి పురుషోత్తం అయ్య గారు వారు ఆ ప్రార్థన ఆ యొక్క మందిరాన్ని వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఇంకా దాన్ని డెవలప్ చేసాం. ఇప్పుడు అందులో ఏం జరుగుతున్నాయి? ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రేయర్కి వాడబడాలని. మరి వారు పాపాత్ములు కాదు, వాళ్ళు పరిశుద్ధులే, దేవుని సేవకులే. దేవుని సేవకుడు ఆయన పరిచర్య కొరకు ఇచ్చారు. మీరు బైబిల్లో మీరు చూడండి, అనేక చోట్ల స్థిరాస్తిని కూడా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు దేవుని పనికి ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరో పాపాత్మలు వచ్చి ఇస్తారని మనం కూర్చొని ప్రభా పాపాత్మలంతా నాకు ఇచ్చే ప్రభా నాకు ఇచ్చే ప్రభా అనుకుంటూ కూర్చోవద్దు. ప్రేయర్ చేస్తూ ముందుకు వెళ్ళండి. అపోస్తల కార్యం 4:34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటిని వెల తెచ్చి అపోస్తల పాదం మీద పెట్టుచూ వచ్చారు. మీకు కర్నూలులో ఒక పెద్ద క్రిస్టియన్ కాలేజ్ లాంటిది ఉంటుంది, మీకు తెలుసా? కర్నూలులో ఒక పెద్ద కాలేజ్ గ్రౌండ్ ఉంది, తెలుసా? అది మిషనరీలకు అన్నదే. అది ఎస్టీబీసీ కాలేజ్. ఆ గ్రౌండ్ ఎవరిది? మిషనరీలు. మీకు గుంటూరులో కాలేజ్ ఉంటుంది, ఏంటా కాలేజ్? ఎన్టీఆర్ గారు కూడా చదివారంట. అది క్రిస్టియన్ కాలేజే కదా ఒకప్పుడు, మిషనరీలు కట్టిందేగా. అలాగే మద్రాసులో ఉంటుంది, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని. ఎన్నో ఉన్నాయి. మెదక్కి వెళ్తే ఉంటుంది, అన్ని చోట్ల మందిరాలు ఉన్నాయి. ఇదంతా దేంతో కట్టారు? నీతిమంతులైన భక్తులు కట్టాలని ఆశపడుతున్నప్పుడు అనేక మంది వాళ్ళు తాతలు ముత్తాతలు సంపాదించిన దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? సేవ పనికి ఇచ్చారు. సో దేవుని పని కొరకు దేవుడు ఎక్కడైనా ద్వారం తెరవగలడు. ఆమేన్. ఒక్క మాట మీకు వివరించి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. అక్కడ ఆగిపోతారే? కామా ఏముంది? ఫుల్ స్టాప్ ఉందా? కామా ఉందా? కామా ఉంది. చాలా మంది ప్రసంగాలు ఇక్కడికే ఆగిపోతారు. వీళ్ళు పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణిస్తావు. అక్కడ ఎందుకు ఆగావు సహోదరుడా? దాని తర్వాత కామా ఉండి ఏముంది? అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. నిజమే, పాపానికి జీతం మరణం వస్తుంది, ఆత్మ మరణము. కానీ యేసుక్రీస్తులో నువ్వు రాగలిగితే నిత్య జీవం కలుగుతుంది నీకు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న క్రాంతి గారి ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. క్రైస్తవులు సినిమాలలో పాటలు పాడటం వృత్తిగా కలిగి ఉండవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చా? సినిమాల్లో పాటలు పాడొచ్చా? సినిమాల్లో డ్యాన్స్లు వేయొచ్చా? మరి సినిమాల్లో ఏం చేయొచ్చు అంటున్నాను. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చాలా ఉన్నాయి కదా వుడ్లు. ఈ వుడ్లన్నింటిలో కూడా ప్రభుని నమ్మిన బిడ్డలు కూడా ఉన్నారా? ఉన్నారు. ఎట్టి చెప్పండి. ఉన్నారు. ఎలా ఉన్నారు అందులో? అంటే మారు మనసు పొందలేదు, తిరిగి జన్మించిన అనుభవం లేదు, దేవుని ప్రేమను వారు రుచి చూడలేదు, వాళ్ళకి లోకంలో ఉన్న విషయాలు తెలుసుకున్నారు. కొందరు ఇప్పుడిప్పుడే మారి వస్తున్నారు. వారి ప్రొఫెషన్ అదే కాబట్టి వెంటనే మానేసి ఇటు తిరగాలంటే టైం పడుతుంది. ప్రార్థన చేయండి. మరొక దీనికన్నా ఉపాధిని దేవుడు ఇవ్వగల శక్తిమంతుడు. ప్రార్థించండి. నా తలాంతులు, నాకు తెలివి, బుద్ధి, జ్ఞానం వల్ల ఈ వైన్ షాప్లో వైన్ అమ్మడం కంటే మరి ఇంకేదైనా బిజినెస్ చేసుకుంటాను ప్రభు అని అడిగితే దేవుడు మరొక మార్గం చూపించడా? వైన్ షాప్లో ఉద్యోగం, అందరికీ మందు సర్వ్ చేయడం, తర్వాత నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, అది తప్పు మార్గం అని అర్థమైంది. అక్కడుండి అందరికీ మందు సర్వ్ చేయడం ఏంటి?
నాకు వేరే జాబ్ కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు నీకు మార్గం తెరవడా? తెరుస్తాడు. ఇటు చెప్పండి. తెరుస్తాడు. మీకు హాబీ ఉంది, పాటలు పాడే అలవాటు, సినిమా పాటలు పాడమన్నారు, పాటలు స్టార్ట్ చేస్తే ఆహా బాగా పాడావు అని చెప్పన్నారు. ఇంకా పాడడానికి కొంచెం ఏవో కొన్ని సహాయం కూడా చేస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు. మరి ఒక పాటల మీద జీవిస్తారా? వేరే మార్గాలు కూడా ఉంటాయా? వేరే మార్గాలు ఎంతో జీవన మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా. సమస్త మార్గములు ఎరిగిన వాడు దేవుడే. ప్రార్థించండి. ఎంతోమంది సింగర్స్, ఎంతోమంది వేరే సినిమా ఫీల్డ్లో ఉన్నవారు రియల్ ఎస్టేట్ చేయట్లేదా? చెప్పండి. చేస్తున్నారు. వేరే వేరే వ్యాపారాలు చేయట్లేదా? చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు అది పాడడానికి వెళ్తారు, ఆ పని చేయడానికి వెళ్తారు. అది అవకాశం లేనప్పుడు వేరే వ్యాపారాల్లో ఉంటున్నారు. మరి దేవుని పిల్లలు అందులోనే కాకుండా వేరే మార్గంలో దేవుడు వారిని పోషించలేడా? పోషించగలడు. ప్రార్థించండి, ప్రయత్నం చేయండి. ఇక నాకు వేరే మార్గం రాదండి, నాకు తెలియదండి అనొద్దు. నీకు తెలియదు, నీకు రాదు, కానీ దేవునికి తెలుసు, దేవుడు నీకు నేర్పగలడు. ఆమేన్. ప్రార్థించండి. ఒకే రోజు అన్నీ మానేయడానికి వీలు పడకపోయినా ప్రార్థిస్తుండండి. ఒకప్పుడు భక్త్ సింగ్ గారు వాళ్ళ చర్చ్లో, మరి హెబ్రోన్ చర్చ్లోనికి చాలామంది వస్తుండేవాళ్ళు. వాళ్ళు చాలామంది చార్మినార్ సిగరెట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఎక్కడ ఎప్పుడైనా సిగరెట్ పేరు చార్మినార్ విన్నారా? ఎంతమంది విన్నారు? చేయొచ్చండి. రైట్. దాని పేరేంటి? చార్మినార్. ఆ సిగరెట్ల ఫ్యాక్టరీలో ఎవరు చేస్తుండేవాళ్ళు? సంఘస్థులు, విశ్వాసులు. అక్కడ జాబ్ వాళ్ళకి చేస్తున్నారు. తర్వాత వాక్యాలు విన్నాక రక్షించబడ్డారు, తిరిగి జన్మించారు. అయితే ఒక పెద్ద వివాదం తీసుకొచ్చారట. చార్మినార్లో సిగరెట్ల కంపెనీలో పనిచేసే వాళ్ళు మన చర్చికి రాకుండా ఆపేయాలి సార్ అన్నారట. ఎవరి దగ్గర? భగత్ సింగ్ గారు సేవకుల దగ్గర అన్నారట. అప్పుడైతే సేవకులేమో మీరు జీతాలు ఇవ్వండి అని చెప్పారంట. ఇవ్వగలరు వీళ్ళు? ఇవ్వలేరు. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు అక్కడ తాగట్లేదు, సిగరెట్ తాగుతున్నాడా? తాగట్లేదు. ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు చుట్టమంటే చూడుతున్నాడు, అందులో వేయమంటే వేస్తున్నాడు, పొట్టలో చూడమంటే చూడుతున్నాడు, అక్కడ పెట్టేస్తున్నాడు. ఈలోగా దేవుడు సరిలో ప్రార్థన చేసి ఒక్కొక్కరు ప్రభా నాకు ఇది కాకుండా వేరే జీవన మార్గం ఏమని ప్రార్థన చేస్తే ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, దేవుడు తెరవడ మార్గం తెరుస్తాడు. విశ్వాసం నుంచి ప్రార్థించమని అది నేర్పమని చెప్పాడు సేవకుడు. ప్రార్థన చేయడం నేర్పించు, మోకరించి ప్రార్థన చేయడం నేర్పించండి. వాళ్ళని చర్చి అనిపిస్తే వాళ్ళు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతారు, పాపంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వైన్ షాప్లో పనిచేసేవాడిని చర్చికి రానివ్వద్దు, మరి సినిమాలో చేసేవాళ్ళు రానివద్దు అనొద్దు. అందరూ నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎన్నడూ త్రోసివేనన్నాడు. అందరూ రావచ్చు ప్రభు ఎద్దు. వచ్చిన తర్వాత దేవుని వాక్యం నేర్చుకొని మారు మనసు పొంది పూర్తిగా దేవుని మార్గంలో ఎదుగుతున్నప్పుడు సంపూర్ణులు అవుతారు. కాబట్టి వాళ్ళన్నింటిలో మార్పులు వస్తాయి. మొక్క మొదట్లో చిన్నగా ఉంటుంది, తర్వాత ఏమవుద్ది? ఇంకా అలవ్ చేస్తే ఇంకా పెద్ద, తర్వాత బ్రాన్ అయిపోతుంది. దాన్ని అప్పుడు కదపగలమా? మొక్కగా ఉన్నప్పుడు కదపగలిగాం, బ్రాన్ అయినప్పుడు అంత బలంగా ఉంటుంది. కాబట్టి మీ విశ్వాసంలో ఎదగనివ్వండి. ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాటలు పాడేవాళ్ళు వస్తున్నారు, రానివ్వండి. రక్షణలో ఎదగనివ్వండి, దేవునిలో ఎదగనివ్వండి. వాళ్ళకి వెంటనే కండిషన్లు నేర్పకండి, ముందు దేవుని మార్గంలో ఎదగనివ్వండి. తర్వాత పరిశుద్ధాత్ముడు వారిలో మార్పును తీసుకొస్తాడు, వాక్యాలు నేర్చుకుంటారు, పత్రికలు చదువుతారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.